చైనా ఇన్నేళ్లుగా తన అబద్ధాలతో ప్రపంచం మొత్తాన్ని సక్సెస్ఫుల్గా మ్యానిపులేట్ చేస్తూ వస్తోంది. ఆ అబద్ధాలతోనే ప్రపంచం మొత్తాన్ని తన మాట వినేలా చేసుకుంటోంది. అలా చైనా చెప్పిన అతిపెద్ద అబద్ధాల గురించే ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. చైనా చెప్పిన అబద్ధాలలో ఫస్ట్ అండ్ మోస్ట్ మ్యానిపులేటివ్ అబద్ధం ప్రపంచంలోనే అమెరికా తర్వాత చైనా అదే అతిపెద్ద ఎకానమీ అని చెప్పడం. ఒక్కసారి గూగుల్లో టాప్ 5 ఎకానమీస్ ఇన్ ద వరల్డ్ అని సెర్చ్ చేస్తే $19.23 ట్రిలియన్ తో చైనా సెకండ్ ప్లేస్లో కనిపిస్తుంది. $4.19 ట్రిలియన్ ఎకానమీతో ఉన్న మన ఇండియా కనీసం చైనా దరిదాపుల్లో కూడా లేనట్లే ఉంటుంది. బట్ ఈ ఎకానమీ 50% ఫేక్ అని చెప్పడానికి ఈ మధ్యకాలంలో చాలా డాక్యుమెంటెడ్ ఆధారాలు దొరికాయి. ఫర్ ఎగ్జాంపుల్, చైనాలో రియల్ ఎస్టేట్ కంపెనీలు, పెద్ద పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలు పాతాళానికి పడిపోయాయి. లోకల్ గవర్నమెంట్స్ అన్నీ అప్పుల్లో కూరుకుపోయాయి. బ్యాంకులు దివాళా తీస్తున్నాయి. ఇంత జరుగుతున్నా ఆ డేటా బయటకు రాకుండా చైనా తొక్కిపెట్టి ఫేక్ ఎకానమీని ప్రపంచానికి చెబుతోంది. అందుకే చైనా ఎకానమీ ఎట్టి పరిస్థితుల్లోనే $19 ట్రిలియన్ ఉండదని చైనాకి చెందిన ఎకానమిక్ ఎక్స్పర్ట్స్ సైతం చెబుతున్నారు. దీనికి వాళ్ళు ఓ షాకింగ్ ఉదాహరణ కూడా ఇస్తున్నారు. అదేంటంటే, సాధారణంగా ఎకానమీని లెక్కించేటప్పుడు 2 పద్ధతులను యూజ్ చేస్తారు. అందులో ఒకటి, మొత్తం దేశంలో జరిగిన ఉత్పత్తిని లెక్కగట్టి దాన్ని ఆ దేశపు ఎకానమీగా చెప్తారు. లేదంటే వ్యయ పద్ధతిలో దేశంలో జనాల ఖర్చులు, ప్రభుత్వాల ఖర్చులు అన్నింటినీ కలిపి లెక్కపెట్టి దాన్ని ఆ దేశపు ఎకానమీగా చెబుతారు. మన దేశంతో పాటు ప్రపంచ దేశాలన్నీ అదే పద్ధతిని ఉపయోగిస్తాయి. కానీ చైనా మాత్రం ఈ విషయంలో చాలా విచిత్రంగా పెట్టిన ఖర్చులని, చేసిన ఉత్పత్తిని రెండింటినీ కలిపి లెక్కబెట్టి దాన్నే వాళ్ళ దేశపు ఎకానమీగా చెబుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఓ కార్ల కంపెనీ ఒక కారుని 10 లక్షలకి అమ్మింది. ఆ కారుని ఓ వ్యక్తి కొనుక్కున్నాడు. ఇప్పుడు ఇక్కడ జరిగిన ట్రాన్సాక్షన్ మొత్తం 10 లక్షలే కదా. బట్ చైనాలో కంపెనీ తరపున వచ్చిన 10 లక్షల ఆదాయాన్ని, కారు కొనుక్కున్న వ్యక్తి ఖర్చు పెట్టిన 10 లక్షల ఆదాయాన్ని రెండింటినీ కలిపి వాళ్ళ ఎకానమీగా జోడిస్తుంది. దీనివల్ల ఇక్కడ 20 లక్షల ఎకానమీ కనిపిస్తుంది. ఈ లెక్కలు లెక్క పెడితే భారత ఎకానమీ కూడా $4 ట్రిలియన్ ఎకానమీగా కాకుండా $8.4 ట్రిలియన్ ఎకానమీగా మారిపోతుంది. లేదు, చైనా మన ఇండియన్ స్టైల్లో ఎకానమీని లెక్క పెడితే ఇప్పుడున్న $19 ట్రిలియన్ ఎకానమీ కాస్త $9.5 ట్రిలియన్ ఎకానమీగా పడిపోతుంది. సో దీన్ని బట్టి చూస్తే ఎకానమీ విషయంలో చైనా పచ్చి అబద్ధాలు చెబుతున్నట్టే కదా.